బాంచద్ గుద్దల దమ్ముంటే దీన్ని కొట్టండి రా. ఒక లంజా కొడుకు కథ. హలో ఎవరీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఈ పాటికి మీలో చాలా మంది నాని గారి సినిమా ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్ అయితే చూసేసి ఉంటారు. అండ్ అలాగే చాలా మంది రివ్యూస్ కూడా నేను చూశాను. అందరికీ ఇది చాలా బాగా నచ్చింది, గూస్ బంప్స్ తెప్పించే సినిమా, వేరే లెవెల్ ఉంది గ్లిమ్స్ అని చెప్పి అంటున్నారు. బట్ నాకు మాత్రం పర్సనల్ గా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, పర్టికులర్లీ నాని గారి మీద, ప్యారడైజ్ గ్లిమ్స్ మీద, అండ్ అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ గారి మీద. వాటి గురించి మాట్లాడుకునే ముందు ప్రతి వీడియోలో మనం చెప్పుకునేదే, మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. సో ఫస్ట్ ప్యారడైజ్ గురించి మాట్లాడుకునే ముందు రీసెంట్ గానే హిట్ 3 టీజర్ వచ్చింది. అది కూడా సేమ్ జోన్, అదే వైలెన్స్. ఓకే, హిట్ 3 అనుకున్నంత రేంజ్కి అయితే చేరుకోలేకపోయింది. సరే, దానికి మించి హిట్ 3లోనే వేరేది ఏదైనా రిలీజ్ చేస్తే బాగుండేది అని చెప్పి నా ఒపీనియన్. మేబీ రిలీజ్ ట్రైలర్ లాగానో, లేదా ఇప్పుడు చాలా మంది వదులుతున్నారు కదా ట్రైలర్ 2.0 అని చెప్పి, అలా కూడా వదిలిండొచ్చు. అలా కాకుండా అవుట్ ఆఫ్ ద సిలబస్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఇప్పటికిప్పుడు సడన్ గా తీసుకొచ్చి గ్లిమ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదేమో అని నేను భావిస్తున్నాను. సరే, గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ప్రీవియస్లీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కూడా సేమ్ తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు వస్తున్న ప్యారడైజ్ కూడా అదే స్లాంగ్ లో ఉండబోతుందని చెప్పి మనకి గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది. బట్ నాకు ఇక్కడ అర్థం కాని విషయం అంటే ఎందుకు శ్రీకాంత్ గారు మళ్ళీ అదే స్లాంగ్ ని చూస్ చేసుకున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి అంటే, ఓన్లీ తెలంగాణ లాంగ్వేజే మీ సినిమాలో ఉండాలి అనేది మీ ప్రయారిటీనా, లేకపోతే నేను తెలంగాణ సినిమాలు మాత్రమే చేస్తాననేది మీ డెసిషన్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రివ్యూస్ కూడా ఏదైతే హైదరాబాద్ కి సంబంధించిన రివ్యూ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇది తెలంగాణ సినిమా లెక్క మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇది రాష్ట్రాలతో పాటు సినిమా ఆంధ్ర తెలంగాణ రెండు ఇండస్ట్రీలుగా చెప్పుకుంటున్నారు అనమాట. ఎందుకు ఈ విభజన అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, రంగస్థలం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా స్లాంగ్ లో చేశారు. అండ్ అలాగే పుష్ప వచ్చేసి చిత్తూరు స్లాంగ్ లో చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ చేసేది అలాగే. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అరవింద్ సమేతకి ఒక స్లాంగ్ తీసుకున్నారు. మీరెందుకు ఒకటే స్లాంగ్ ని జొప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఏది కూడా గ్లిమ్స్ నుంచి బయటకు వెళ్ళి మాట్లాడట్లేదండి. నాకు గ్లిమ్స్ చూసి నాకు ఏదైతే అనిపించిందో దాని గురించి మాత్రమే మాట్లాడతాను. నాకు ఏదైతే స్టోరీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నానో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్, నాకు ఆ వరల్డ్ బిల్డింగ్ లో కానీ, ఆ విజువల్స్ లో కానీ అంత కొత్తదనం ఏమి అనిపించలేదు. ఎందుకంటే సలార్, KGF 1, KGF 2 సేమ్ ప్యాటర్న్ లోనే మనం చూసాము. ఏ ప్యాటర్న్ లో ప్యారడైజ్ కూడా నాకు కనిపిస్తుంది అనమాట. అండ్ పర్టికులర్లీ ఆ తెలంగాణ స్లాంగ్ కి సంబంధించిన ఈ డబ్బింగ్ ఏదైతే ఉందో అది నాకు ఎందుకు ఎమోషన్ కి అస్సలు కనెక్ట్ అవ్వలేదని చెప్పి నాకు అనిపించింది. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే, ఏదైతే అందరూ రా స్టేట్మెంట్ అని అంటున్నారో నాకు అదే పెద్ద కంప్లైంట్ ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ లో. ఎందుకు అంటే, ఒకప్పుడు మనం ఆ వర్డ్ ని మాట్లాడాలి అంటేనే చాలా ఇదిగా భావించేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఆ మాటను పెట్టుకొని రా స్టేట్మెంట్ అని చెప్పేయడం, ఏదైనా ఇష్యూ వస్తే ఆ మాటను వాడేసుకోవడం అనేది ఒక ఈజీ విషయం అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఆ పదాన్ని ఏదైనా మోస్ట్ ఎమోషనల్ సీన్, ఇంకా తప్పదు ఆ సీన్ లో పెట్టాలి అన్న సిచ్యువేషన్ లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే, ఆ పదాన్ని వాడుకొని సినిమా చేసేస్తున్నారు అనమాట, లైక్ ప్యారడైజ్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన రంగస్థలంలో మహేష్ ఏదైతే ఒక సీన్ చేస్తాడు రామ్ చరణ్ గారి ముందు, ఏం జరిగింది అని చెప్పి రామ్ చరణ్ గారు అడిగితే అజయ్ ఘోష్ గారు ఏమన్నారు అని చెప్పే మూమెంట్ లో ఆ వర్డ్ యూస్ చేసి చెప్తారనమాట. డెఫినెట్లీ అక్కడ ఆ సీన్ పండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ డైలాగ్ కూడా. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఓకే, బట్ ఇక్కడ ఒక లంజా కొడుకు కథ. ఆ ఒక్క పదాన్ని వాడుకొని మీరు సినిమా ప్రమోట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ అలాగే ఒక మదర్ ఆమె తిట్టుకొని నా కొడుకు చెప్పడం అనేది ఏంటో నాకు అసలు ఎందుకు, ఇప్పుడు అవసరం లేని చోట మీరు ఎందుకు అది జొప్పిస్తున్నారో అనిపించింది. ఇప్పుడు ఏంటి మీరు చూపించిన దాంట్లో నాకు అర్థమైన స్టోరీ ఏంటి అంటే, ఒక వేసకి పుట్టిన కొడుకు వచ్చేసి మన నాన్నగారండి. ఆయన్ని చిన్నప్పటి నుంచి ఏదైతే టాటూ ఉందో ఆ టాటూ పేరుతో పిలిచి అతనికి ఆ టాటూ వేయడమో, లేదంటే అతనికి అదే పేరుని బ్రాండ్ గా ఇచ్చేసేయడమో జరిగింది. అందుకని చెప్పి డైలాగ్ లో ఆ మదర్ క్యారెక్టర్ ఆ పదం వాడుండొచ్చు, కానీ అంత అవసరం లేదు కదా. ఇప్పుడు అలాగే ప్రెసెంట్ ఇటువంటి సినిమాలు తీసి మనం సొసైటీకి కూడా ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమో ప్రతి ఒక్కరు ఇండస్ట్రీని చాలా చులకనగా చూస్తున్నారు అంటే ఇటువంటి విషయాల కోసమే చూస్తారు. మన నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి అంటే మన మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది అనేది నా భావన. ఇది ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది నేను చెప్పలేను.
ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో కూడా మీకు ఏదైనా తప్పు అనిపిస్తే, ఎందుకంటే మనకేమి ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి చెక్కులు రావు. ఇప్పుడు రాగడి గారి రివ్యూ నేను ఇంతకు ముందు చూశాను, ఆయనకి స్టోరీ అర్థం కాలేదంటే కానీ గ్లిమ్స్ మాత్రం 4-5 బూతులు ఉండేటప్పటికి చాలా సూపర్గా ఎక్సలెంట్గా అనిపించిందంట. ఆయనకేదో కొత్తదనం కనిపించిందంట. ఇటువంటి కొత్తదనం ఉన్న సినిమాలు ఆయనకి ఇంకా ఇంకా రావాలి అంట. అండ్ అలాగే ఆయన ఏదో సినిమాని కాపాడుతున్నట్టు, ఆయన వల్లే సినిమా బతుకుతున్నట్టు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఎంత ఏడ్చినా, ఇదైతే సినిమా బాగుండాలి, సక్సెస్ లాగానే భావిస్తాను నేనైతే. ఐ మీన్ We did it, Joe. ఆయన రివ్యూస్ లో వి మేడ్ ఇట్ ఏదో వేసుకుంటున్నారు తమ్నైల్స్, ఏంటో చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన తమ్నైల్స్ లో కూడా బూత్ మాటతో కూడిన తమ్నైల్స్ అన్నమాట. ఈవెన్ జనాలు కూడా వాళ్ళనే చూస్తున్నారు, అందుకే వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఏదేమైనా మనకున్న 5400 సబ్స్క్రైబర్స్ కి మన జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వాలి కాబట్టి నాకు అనిపించిన నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా తప్పులు అనిపించినా, లేదా నేను మాట్లాడిన మీకు కరెక్ట్ అనిపించినా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ భార్గవ్ గురు.